హాయ్ వ్యూయర్స్, ఈ రోజుల్లో ప్రతి బిల్డింగ్కి క్రాక్స్ పగుళ్ళు రావడం అనేది చాలా సహజమైన సమస్య. అయితే ఈ క్రాక్ ఫిల్లింగ్ అనేది చాలామంది డిఫరెంట్ పెయింటర్స్ని కన్సల్ట్ అయ్యి చేస్తూ ఉంటారు. అయినా సరే మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే పర్మనెంట్గా ఏ విధంగా క్రాక్ ఫిల్లింగ్ చేసుకోవాలి, ఏ క్రాక్ ఫిల్లింగ్ చేస్తే పర్మనెంట్గా క్రాక్స్ అనేవి మళ్ళీ రావనేది నేను చెప్తాను. మనకి ఫార్సరాక్ లేదా డాక్టర్ ఫిక్సిట్లో పాలియూథరిన్ సీలెంట్ అని దొరుకుతుంది. ఈ సీలెంట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండ్ వెదర్ ప్రూఫ్ సీలెంట్ అనమాట. ఇది పాలియూథరిన్ మెటీరియల్తో చేయడం జరుగుతుంది. అప్ టు 20 mm క్రాక్స్, అప్ టు 20 mm క్రాక్స్ ఉన్న క్రాక్స్ని ఈ పాలియూథరిన్ సీలెంట్తో ఫిల్ చేయాలి. అది కూడా ఎలా ఫిల్ చేయాలి? ముందు క్రాక్ని మనం మిషన్తో కట్ చేసి దాన్ని నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత దానిలో ప్రాపర్గా సిట్ అయ్యేటట్టు దీన్ని ఫిల్ చేయాలి. అబౌట్ 20 mm క్రాక్స్, మేజర్ క్రాక్స్ ఏదైతే ఉంటాయో వీటిని ఎలిఫెంట్ షీల్డ్ అనే కంపెనీది లిక్విడ్ రబ్బర్ కోటింగ్ అనే ఒకటి దొరుకుతుంది. దీనిలో ఫైబర్ మెష్తో సహా వస్తుంది. ఈ యొక్క రెయిన్ఫోర్స్డ్ ఫైబర్ మెష్ని అప్లై చేసి ఈ లిక్విడ్ రబ్బర్ అనేది 2 times మనం అప్లై చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో క్రాక్స్ అనేవి రావడం జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం హౌస్ కన్స్ట్రక్షన్ గురించి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.